దాంతోపాటు మీ మీ మండల హెడ్ క్వార్టర్లో కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి, వాటికి కూడా మనం నెక్స్ట్ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఆ హాస్పిటల్స్ కూడా మనం అత్యాధునిక పరికరాలు ఇచ్చి ఆ హాస్పిటల్ డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. మనం చేయడానికి సిద్ధమైన ఇబ్బంది లేదు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వమే స్టాఫ్ రిక్రూట్మెంట్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. వేములవాడ హాస్పిటల్ గన్ని ఇచ్చిన పైసలు మనం అన్ని పెట్టాం. మనం డాక్టర్స్ లేరు, ఆడ డాక్టర్స్ లేరు, స్టాఫ్ లేరు, ఇచ్చే లాభం టెక్నీషియన్స్ లేరు. అందుకే మనం సీరియస్ గా మాట్లాడి మీరు టెక్నీషియన్స్ డాక్టర్స్ రిక్రూట్ చేసుకుంటా అంటేనే నేను ఇస్తా చెప్పాక వాళ్ళు మాట ఇచ్చిన కాబట్టి మనం ఇష్టం. కాబట్టి కళాశాలకు పాఠశాలకు సంబంధించి కూడా మనం అక్కడ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం మనం చేద్దాం. ఇవన్నీ గుర్తుంచుకోండి. అభివృద్ధి చేసేది మనమే, అభివృద్ధి చేసేది మనమే. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇచ్చే పరిస్థితులు లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనము నెల రోజుల డెడ్లైన్ ఇస్తాం. 1 మంత్ లోపల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి. 1 మంత్ లోపల. మళ్ళా ఎన్నికల కోడ్ పేరుతోని రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తే దానికి ఏ విధంగా గుణపాఠం చెప్పానో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రామచంద్ర గారి నేతృత్వంలో గుణపాఠం పక్కా చెప్తాం. మేము 2 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది విడుదల చేయాలి, శ్వేతపత్రం విడుదల చేయాలి. మీరే ఎక్కువ గెలుస్తామంటున్నారు. ఈ నెల రోజుల లోపల ఎలక్షన్ కోడ్తో నిమిత్తం లేకుండా ముందే బడ్జెట్ రిలీజ్ చేయండి. మున్సిపల్ ఎన్నికలు వస్తాయా, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయా, ప్రజలకు సంబంధం లేదు. మిమ్మల్ని ప్రజలు గెలిపించినా మీరే అంటున్నారు మేము ఎక్కువ కలిసి అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. 1 మంత్ లోపల మీరు వెంటనే యుద్ధ ప్రాతిపదికన గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి. ఎలక్షన్ కోడ్ రాకముందే నిధులు విడుదల చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించండి. మీరు రాష్ట్ర ప్రభుత్వం కనుక 1 మంత్ లోపల గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది 100%. నిద్ర ఓనియా మేము నిద్ర ఓనిచ్చే ప్రసక్తి లేదు. కొట్టాడమలేదా ఇష్టపడ్డ ప్రసక్తి లేదు. నేను ఇష్టపడ్డా, నేను అసలు ఇష్టపడ్డా. గెలవగానే మా వాళ్ళు ఫుల్ గెలిచిరని చెప్పి మళ్ళీ బడ్జెట్ ఏరియా, ఇప్పుడు బడ్జెట్ ఏరియా ఇవ్వకుండా ఏం చేస్తారు? ఇక జెడ్పీటీసో ఎంపీటీసో ఎలక్షన్స్ పెడతారు, మళ్ళీ వాళ్ళు గెలుస్తామంటారు. లేదా కార్పొరేషన్ ఎలక్షన్ పెడతారు, గెలుస్తామంటారు. ఇక గెలిచినాక ఒక్క పైస మళ్ళీ ఎలక్షన్స్ లేవు. ఇక 5 సంవత్సరాలకు ఒక్క పైస ఇయ్యారు. ముఖ్యమంత్రి డైరెక్ట్ పైసలు ఇవ్వమంటున్నాడు. కాబట్టి గ్రామ పంచాయతీలకు 1 మంత్ లోపల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎన్నికల కోడ్ రాకముందే నిధులు విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. లేకుంటే రామచంద్ర గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన సర్పంచులు అందరితోని హైదరాబాద్ నడిబొడ్డున పక్క పరేడ్ చేస్తాం. వార్డు మెంబర్లు ఉప సర్పంచులు అందరితోని హైదరాబాద్ నడిబొడ్డున పరేడ్ చేస్తాం. ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. ఇన్ని వరకు గ్రామ పంచాయతీకి ఇచ్చిన పైసలు కేంద్ర ప్రభుత్వాన్ని. మళ్ళా నేను మాట్లాడాలని ఏమంటారంటే కాంగ్రెస్ వాళ్ళు మీద పడతారా మీద మీడియా పరంగా. బీజేపీ ఏమిచ్చింది, బీజేపీ ఏమిచ్చింది, పని సంజయ్ ఏమిచ్చాడు. మీరు ఏమిచ్చారు ఇప్పుడు మేము చెప్పడానికి సిద్ధం కదా. ఇప్పుడు గెలిచిన మీ పార్టీ సర్పంచ్ ఉన్నారు, గెలిచిన వాళ్ళు అడగని చెప్తారు. గ్రామ పంచాయతీ పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయో మాజీ సర్పంచ్ అని చెప్తారు. గ్రామాల్లో అభివృద్ధి జరిగేది కేంద్ర ప్రభుత్వం నిధులే. మీరు పుక్కడికి ఇస్తున్నా అంటారు ఒక మంత్రి. మేము టాక్సీ కడతలేమా అంటున్నారు ఒక మంత్రి. మరి తెలంగాణ రాష్ట్రం మీద టాక్సీ కడతలేరా రాష్ట్ర ప్రభుత్వానికి? మరి గ్రామాలు నిధులు ఎందుకు ఇస్తలేరు? మీరు గ్రామాలకు నిధులు గ్రామ పంచాయతీ దగ్గర మీరు పన్ను వసూలు చేస్తారు, ఇంటి పన్ను, నీళ్ల పన్ను అన్ని వసూలు చేస్తారు. కానీ గ్రామ పంచాయతీ మాత్రం నిధులు ఇయ్యరు. కేసీఆర్ అనే మూర్ఖుడు వేసిండు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే మొత్తం డైవర్ట్ చేసిండు. సర్పంచ్ చెప్పారు మొత్తం ఆ కోడ్ ఏది పాస్వర్డ్ తీసుకొని మొత్తం ఎంత నీచుడు అంటే మూర్ఖుడు కేసీఆర్ అంటాడు. మొత్తం ఉన్న పైసా మొత్తం డైవర్ట్ చేసిండు సర్పంచ్లే. కాబట్టి ఇప్పుడు గ్రామాలలో పైసలు బడ్జెట్ ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందే. 2 సంవత్సరాలు ఒక్క పైస ఇవ్వాలి. నెల రోజుల పూట రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తా అని చెప్పి వెంటనే విడుదల చేయకుంటే 100% హైదరాబాద్ నడిబడ్డలో పరేడ్ చేస్తాం. ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు పడతాం. ప్రజల్లో కూడా తిరుగుబాటు ఏందో చూపెడతాము. ఇలా భారతీయ జనతా పార్టీ గెలిచిన సర్పంచులు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, దాంతోపాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దమ్మెందో పక్కా చూపెట్టి తీర్థం 100%. లేకుంటే మనం ఓన్లీ బీజేపీని మాట్లాడలేను.
కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ కూడా ఇబ్బంది పడతారు రేపు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్